ఇంట్లో ఏదైనా చిన్న పంచాది అయితేనే లోపటి ఇంట్లోకి పోయి తిట్టుకుంటారు. ఎంత చదువుకున్నోళ్ళైనా జర్ర గింతనన్న దమాగు ఉపయోగిస్తారు. కానీ అన్నీ చదువుకొని లోకం గురించి నలుగురికి చెప్పవలసిన వాళ్ళే రచ్చబండ మీదకెక్కి మరీ తిట్టుకుంటే ఎట్లుంటుంది చెప్పుర్రి. ఎల్లమ్మ ఎంకులాడి పెడితే మైసమ్మ మాయం చేసినట్టు ఒకరు ఇజ్జత్ కాపాడుకొస్తుంటే ఇంకొకరు ఎట్లా తీస్తున్నారో మీరే చూడురి. ఓవర్ టు అమెరికా. ఇజ్జత్ తీసుకునే తందుకు ఇంత పెద్ద విశాల ఇండియా ఉండంగా ఇది సరిపోదేమో అనుకొని అమెరికాలో పెట్టుకున్నారు మనోళ్ళు పంచాది. నిన్న పొద్దుందాముల అమెరికాలో మన దేశపోళ్ళు దెబ్బలు కొట్టుకున్నారు. రాజ్దీప్ సర్దేశాయ్ అని ఇంగ్లీష్ టీవీలో విలేకరు ఉన్నాడు కదా, గాయన మోడీ సార్ అంటే అమెరికాకు పోయిండు వార్తలు తయారు చేస్తందుకు. ఓ దిక్కు మోడీ సార్ పెద్ద మీటింగ్ పెట్టి అందులో మాట్లాడుతుంటే ఈ విలేకరు సార్ కూడా అందులో పోదామని చూసిండు. అంతలోనే ఆడున్న మన దేశమోళ్ళు కొంతమంది ఊకుండక ఏమో తిట్టిండ్రట రాజ్దీప్ను. శాంతి కాముకుడైన విలేకర్ సార్ కోపం బట్టలే కురుకొచ్చి దౌడ మీదకెళ్ళి ఒక్కటేసిండు తిట్టినోని. ఇక సురువు లడాయి. ఓ దిక్కు లోపట్నే మోడీ సార్ దేశఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేస్తుంటే బయట మనోళ్ళు తన్నులాటతోని కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిండ్రు. భారతదేశంలో నిపుణుల కొదవలేదు. వెనకడ భారతీయులు పాములతో ఆడుకున్నారు, ఇప్పుడు కంప్యూటర్ మౌసులతో ఆడుకుంటున్నారని చెప్పిండో లేదో ఇట్లా లోపట మనోళ్ళు గల్లలు పట్టుకొని ఆడుకున్నారు బయట. ఈ ముచ్చట సారుకు తెలిసింటే మాత్రం మా దేశంలో యువత శక్తి సామర్థ్యాలకు కొదవలేదు, కావాలంటే మీరు పోయి బయట చూడండి, నేను ఇక్కడ మాట్లాడుతుంటే మా వాళ్ళు బయట ఎట్లా తనుకుంటున్నారో అని. నీ పని దాలుగా బెట్ట నా బెట్టోని ముంగడ జారిపడ్డాటు ఏంది పని. ఇదే రాజ్దీప్ సర్దేశాయ్ గోద్రా పంచాయత్ అప్పుడు బొచ్చెడు వార్తలు చెప్పిండు. అప్పుడు షబాష్ తోప్ తురుమ్ ఖాన్ అని ఒకటిండ్రు కొంతమంది. ఇప్పుడు అదే మంది ఆయన మీద దాడి చేసిరి. అయినా జర్నలిస్ట్ అనేటోని కూడా జరం తోపుకుండాలి కదా, ఈయన కూడా ఎగవాడి కొట్టకపోతే ఏమా. అమెరికా దేశంలో వీధి రౌడీలు తక్కువ మంది ఉంటే వీళ్ళకెందుకు ఇంటికి వచ్చినా కొట్టుకోకపోయినారు. మీకు ఎట్లా బుద్ధి వస్తుందో ఏమో పోన్రి. ఓ దిక్కు అమెరికా దేశం వాళ్ళు నోరెల్లా పెట్టి ఇండియా గొప్పతనం గురించి ఇంటుంటే ఇటుకెళ్ళి అశోకవనం చేసుకుంటారు ఆవడితిరి. ఎట్లా మీరు అంటే అమెరికాలో సంపాదించుకున్న ఇజ్జత్ అమెరికాలోనే ఇడిచిపెట్టి వచ్చిన కథ లెక్క లేదా మన కథ.